15,000 రూపాయలు పడింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లతో పాటు ఎమ్మెల్యే ఆనందరావు స్వయంగా ఆటో నడిపి సందడి చేశారు. పెరూరు వై జంక్షన్ నుంచి బట్నవిల్లి వై జంక్షన్ వరకు 8 కిలోమీటర్ల మేర ఆటో నడిపారు. తర్వాత జిల్లాలో 8,000 మంది లబ్ధిదారులకు 12 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కలెక్టర్ మహేష్ తో కలిసి అందించారు. వచ్చే 6 నెలల్లో ఆటో డ్రైవర్లకు యూనియన్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లక్షలాది మంది ఆటో కార్మిక కుటుంబాలు ఒక్కొక్కరికి 15,000 రూపాయల ఆర్థిక సహాయంతో సంతోషకరంగా పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారి ఉద్దేశం ఒకటే, సూపర్ 6లో లేనప్పటికీ కూడా కేవలం ఉచిత బస్సు వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేసి ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆటో కార్మికుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు తీసుకున్న గొప్ప నిర్ణయం ఆటో కార్మికులకి ఆర్థిక సహాయం చేయటం. ఈరోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 1,306 మందికి, ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 7,700 మందికి, అంబేద్కర్ కోనసీమ జిల్లాకి 12 కోట్ల రూపాయలు ఇప్పుడే ఒక అరగంట ముందు అందరి అకౌంట్ డబ్బులు పడ్డాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి, సంక్షేమ పథకాలని అమలు చేయడంలో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్లు కానీ, ఆటో కార్మికులు కానీ, మహిళలకు కానీ, స్కూల్ పిల్లలకు కానీ అన్ని పథకాలని అమలు చేస్తూ భారతదేశంలోనే పేదల్ని ఆదుకునే విషయంలో గొప్ప హృదయంతో ఉండే ఒక సాహసోపేతంగా సంక్షేమ పథకాలని అమలు ముఖ్యమంత్రి, గొప్ప నాయకుడు, మహానాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ చంద్రబాబు నాయుడు గారికి ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు చంద్రబాబు గారి తరఫున, కూటమి గవర్నమెంట్ తరఫున